ఇప్పుడు మనం చలికాలంలో మనకి ఉత్తర భారతదేశంలో విరివిగా చేసుకున్నాం, విరివిగా చేసి అమ్ముతుంటారండి. ప్రతి హోటల్ ముందర, ప్రతి చిన్న షాప్, స్వీట్ షాప్ ముందర కూడా చేసి అమ్ముతుంటారు. వేడివేడిగా చాలా బాగుంటుంది. ఇది బెల్లంతో చేసేటువంటి హల్వా, గుడ్ హల్వా, రుచి చాలా బాగుంటుంది. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటిదంటే, ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి కప్పు తీసుకుని ఏం చేసామంటే 2 చెంచాలు తీసేసాం. 4 చెంచాలు తీసేసి ఆ 4 చెంచాల బదులు 2 చెంచాల శనగపిండి, 2 చెంచాల బొంబాయి రవ్వ తీసుకున్నాం. బొంబాయి రవ్వ ఎందుకోసం తీసుకున్నాము? స్మూత్నెస్ వస్తుందండి. మీకు ఇది హోటల్స్లో చేసే పద్ధతి, ఇది జనరల్గా చెప్పరు. ఇది స్మూత్గా ఉంటుంది. హల్వా స్మూత్నెస్ కోసం బొంబాయి రవ్వ వేస్తారు. ఇది ఒక రుచి ఇస్తుందండి, చాలా బాగుంటుంది రుచి. రైట్, ఇది శనగపిండితోటి రుచి వస్తుంది. నెయ్యి ఒక కప్పు తీసుకుందాం. కప్పు కంటే ఎక్కువ వేసుకున్నాను, బాగుంటుంది. నేనైతే కప్పుతోటి నేను తీసుకొని అవసరమైతే మధ్యలో ఎక్కువ వేసుకుందాం. జీడిపప్పు ఒక 15 జీడిపప్పులు తీసుకొని ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టుకుందాం. ఆఖరిలో పైన వేసుకుందాం. బెల్లం ఒక కప్పు తీసుకుందాం. కప్పు తీసుకొని దీన్ని నీడల్లో కరగబెడదాం. పాకం అవసరం లేదు, కరిగిపోతే సరిపోతుంది. ఒక కప్పు తీసుకున్నాం కదా, ఇది ఒక కప్పు, అంటే ఇవన్నీ కలిపి ఒక కప్పు అయింది కదా. బెల్లం కప్పు తీసుకున్నాం. 3 కప్పుల నీళ్లు తీసుకొని దాంట్లో బెల్లాన్ని వేసి బెల్లాన్ని కరగబెట్టేయండి. కరగబెట్టి దాన్ని వడగట్టుకొని పెట్టండి. ఎందుకు వడగడతామంటే దీని లోపల ఉన్న మురికి అది ఉంటే ఆ మురికిని ఫిల్టర్ చేసేస్తుంది. వడగట్టేసేయండి. వడగట్టి పక్కన పెట్టుకోండి. మధ్యలో వేసుకుందాం. ఫస్ట్ ఏం చేద్దాము, నెయ్యి వేసి జీడిపప్పుని వేయించి పక్కన పెట్టుకుందాము. ఆ జీడిపప్పు వేగిన తర్వాత బొంబాయి రవ్వ వేద్దాం. రైట్, ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసినండి. నేను ప్రాసెస్ అది స్టార్ట్ చేస్తాను. ఇది జీడిపప్పు మనం నెయ్యిలో వేసి ఒక 30 సెకండ్ వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాం. బొంబాయి రవ్వ వేసాము. ఇది వేగనిద్దాం, ఎర్రగా వేగనిద్దాం. ఇది ఎంత వేగితే అంత రుచి. ఇది ఒకటే కాదు, మన శనగపిండి కూడా వేస్తాం కదా. శనగపిండి ఇవి మీకు లైట్ బ్రౌన్ వస్తే ఒక రుచి ఉంటుంది, కొద్దిగా డార్క్ బ్రౌన్గా అయితే ఒక రుచి ఉంటుంది. రైట్, బెల్లం ఎట్లాంటిది కొనాలి ఇప్పుడే చెప్తాను. ఇది వేగుతుండగా ఏది మంచి బెల్లం, రుచి ఎలా ఉండాలి అన్నది నేను ఇప్పుడే చెప్తాను. రవ్వ వేగడం కొద్దిగా టైం తీసుకుంటుంది. అందుకని మనం ఏం చేసాం, ముందర రవ్వ వేసేసాం. బొంబాయి రవ్వ వేసి ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ వేసి వేయించుకుంటున్నాం. ఇది కొద్దిగా కలర్ చేంజ్ కాగానే శనగపిండి వేద్దాం. మనం ఇది సన్న సెగ మీదనే వేయించుకుందాము. ఇప్పుడు ఏమైంది, బొంబాయి రవ్వ వేగిపోయింది. ఇప్పుడు శనగపిండి వేసుకుందాం. శనగపిండిని జాగ్రత్తగా కలుపుకుందాము. ఉండ చుట్టుకోకుండా చూసుకోండి. ఉండ రాకుండా జాగ్రత్తగా కలుపుకుందాం. సన్నటి సెగ మీదనే చేసుకోండి. సన్నటి సెగ మీదనే ఎర్రగా వేగుతుంది. కమ్మటి వాసన వస్తుంటుంది వేగిన తర్వాత. శనగపిండి కూడా వేగిపోయింది, కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాము, గోధుమ పిండి వేసేసుకుని దీన్ని కూడా కలిపేసుకుందాం. అన్నీ చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఏం చేద్దాము, దీన్ని స్టవ్ని సిమ్ మీద పెట్టేసుకుందాం. సిమ్ మీద వేయించాము. ఒక పని చేద్దాము, పాకం పోసే ముందు దీన్ని ఆఫ్ చేసేసుకుని అంచులు మించి పాకం పడేట్టుగా వేసుకుందాం. దేనికోసం అంటే ఉండగట్టదు. తర్వాత ఆరిపోయడం దేనికోసం ఆరిపేస్తామంటే, మనం పాకం పోసినప్పుడు పొంగుతుంది. ఈ పాకం ఇట్లా పోసినప్పుడు ఇక్కడ కాలుతుంది, వేడి సెగగొట్టి అవుతుంది. కాబట్టి దీన్ని ఆరిపేసి మెల్లిగా పాకం పోసుకుందాం. ఇది ఎర్రగా వేగింది కదా, దీన్ని యాసిటీస్గా తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి నిల్వ ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెడితే ఎప్పుడన్నా స్వీట్ తినాలంటే దీన్ని బయటికి తీస్తే మీకు ఈ టైం అంతా సేవ్ అవుతుంది. వేయించేది, బెల్లం పాకం చేయడం, దీంట్లో పోసుకొని తినేయడం. బెల్లం పాకం ఎట్లా వేయాలని చూస్తాను. తర్వాత బెల్లము మీకు చెప్పే కదా ఇందాక, పసుపచ్చ లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది. అది కొద్దిగా కెమికల్ కలిసింది ఉంటుంది. నోట్లో వేసుకుంటే ఉప్పగా ఉందనుకోండి, అది పాత బెల్లం, బాగుండదు.
తీయగా ఉండాలి. గట్టిగా ఉన్నా కానీ పర్వాలేదు, మెత్తగా ఉన్నా పర్వాలేదు. కానీ మెత్తగా ఉన్నది ఏంటిదంటే లేత పాకంతో తీసినటువంటి బెల్లం, గట్టిగా ఉన్నది కొద్దిగా ముదిరిన పాకం చేసినటువంటి బెల్లము. ఉప్పగా ఉన్నది, నిల్వ ఉన్న బెల్లము అది వాడకండి. అది నోట్లో చిన్న ముక్కేసుకుంటే ఉప్ప తగిలింది అనుకోండి, అది వద్దు. తీయగా ఉన్న బెల్లం తీసుకొచ్చుకోండి. నల్లదైనా పర్వాలేదు, తెల్లదైనా పర్వాలేదు, తీసుకొచ్చుకొని ఆ బెల్లాన్నే వాడుకుందాం. రైట్. ఇప్పుడు నేను బెల్లం పాకం అది వేస్తాను. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా, బెల్లం పాకం అది వేస్తాను. నేను వడగట్టుకుని వచ్చేస్తా. ఇది మనం బెల్లం పాకం మెల్లిగా అంచులంబడి పోసేసుకుందాం. పోసుకొని స్టవ్ ఆర్పేసాం, అందుకని పొంగట్లేదు, లేకపోతే ఇది పొంగేసి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ నేను మళ్ళీ అంటించేస్తాను. మనకి గుడ్ హల్వా తయారైపోయింది. పైనుంచి నెయ్యి వేసుకుంటుంటాం మధ్య మధ్యలో. కింద మనకి చూసారు కదా, మూకుడిని పట్టుకోవట్లేదు, అంటే ఫస్ట్ క్లాస్ వచ్చింది. తర్వాత దీన్ని ఒక్కసారి మనం మంచిగా కలుపుకొని ఎంత ఇప్పుడు ఒకవేళ మీకు ఇది తీపి సరిపోలేదు అనుకోండి, ఇంకొద్దిగా బెల్లం పాకం మళ్ళీ చేసి మళ్ళీ వేసుకొని మళ్ళీ ఒకసారి పొయ్యి మీద పెట్టుకుంటే ఓకే, సరిపోతుంది. తీపి అది ఎంత కావాలో అంత వేసుకోండి. గట్టిగా వచ్చింది అనుకుంటే కనుక వేడి నీళ్ళు పొయ్యి మీద పెట్టి కొద్దిగా వేడి నీళ్ళు ఎంత లూజుగా కావాలో అంత వేడి నీళ్ళు వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి, తయారైపోతుంది. నేను 2 నిమిషాలు దీన్ని దింపేస్తాను. దింపేసి లాస్ట్ స్టేజ్ చూపెట్టేస్తాను. ఇది మనకి పూర్తయినటువంటి బెల్లం హల్వా. దీంట్లో ముఖ్యమైనది ఏంటిదంటే మన శనగపిండిను బొంబాయి రవ్వ బాగా వేగాలండి. ఎంత వేగితే అంత రుచి. గోధుమ పిండి చాలా స్మూత్గా ఉంటుందండి, చాలా స్మూత్గా ఉంటుంది. ఇది వేడివేడిగా తింటే సూపర్ ఉంటుంది, అద్భుతమైన రుచి. పైనుంచి నేను జీడిపప్పు కూడా వేసేసుకున్నాను. ట్రై చేయండి, ఎలా ఉందో ట్రై చేసి తిన్న తర్వాత కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మడగలుగుదాం. థ్యాంక్స్.